guys, welcome back to my channel. I am Samira Sharif. Andarki namaskaram. Nenu mee Samira Sharif. Ellarku vanakkam. Na unga Samira Sharif. So ivalti video iniki naanga panna pora video again in 2 languages. So nariya per vandu appreciate pannanga and చాలా మందికి కొంచెం annoying గా ఉంది బట్ అప్రిషియేట్ பண்றவங்க அவங்களுக்காக திரும்பி நாங்க வந்து 2 languagesல வீடியோ பண்ண போறோம் and அதுக்காக அந்த வீடியோ பண்றதுக்கு எனக்கு என்னோட ஸ்பெஷல் கெஸ்ட் இந்த சேனல்ல வேணும். So let's welcome my mother-in-law, most beautiful Shanusana. చంటనా అందరికి నమస్కారం, వనకం, అస్సలాం వాలేకుం, నమస్కారా, etc etc etc. Okay, first of all I want to thank all the Samira's fans. నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా అంటే నేను నార్మల్గా మా ఇంట్లో ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏం సంపాదించుకున్నావు ఇండస్ట్రీలో ఉంటే మీ అందరి ప్రేమ అభిమానం సంపాదించుకున్నానని చెప్పడం నాకు నార్మల్గా చెప్తూ ఉంటాను, కానీ అది ఇంకొకసారి నిరూపించారు మీరందరూ. సో చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్. ఇంత ప్రేమ చూపించిన మీ అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సో అందరూ కోరుకున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొక డిష్ చేద్దామని డిసైడ్ అయ్యి, ఎలాగో క్వారంటైన్ కదా ఇంట్లోనే ఉన్నాం, సో చేద్దామనే ఉద్దేశంతో డిసైడ్ అయ్యి ఐఎమ్ కమింగ్ అవుట్ విత్ వన్ మోర్ డిష్ ఫర్ యూ, హైదరాబాదీ డిష్. కాకపోతే దీంట్లో సీక్రెట్, కిచెన్లోకి రాదండి, పనిచేయదు ఇంట్లో, నేర్చుకోమంటే నేర్చుకోదు. సో ఈ రకంగా నేను నేర్పించవచ్చు అని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం అత్తగారి స్వార్థం. ఇద్దరం फास्टिंग లో ఉన్నాం, रमजान फास्टिंग. అందరికి सबको वहां पे जो जो देख रहे सबको हैप्पी रमजान. रमजान मुबारक. दोनों भी रोजे में है, बट आपके लिए आज स्पेशल डिश. ஸோ ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் எல்லாருக்கும் ரொம்ப 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 நன்றி. ப்ரீவியஸ் பிரியாணி வீடியோக்கு அவ்வளோ லவ் கொடுத்தீங்க அண்ட் உங்களுக்காக திரும்பி நாங்கள் வந்து இன்னொன்று வீடியோ பண்ண போகிறோம். அதுக்கப்புறம் எங்க அத்தை வந்து இப்படி சீக்ரெட்டா சொன்னாங்களே, அது மட்டும் நான் தமிழ்ல சொல்ல மாட்டேன், ஏன்னா அது அப்படியே சீக்ரெட்ல அவங்க சொன்னாங்க நான் வந்து கிச்சன்ல வரமாட்டேன், வீட்டுல வேலை செய்ய மாட்டேன். இந்த ஒரு ரீசன் வச்சுக்கிட்டு என்னை கிச்சன்ல கூப்பிட்டு எனக்கு அந்த டிஷ் எல்லாம் டீச் பண்றதுக்காக தான் அவங்க வந்து இதுதான் சான்ஸ் எனக்கு கிடைச்சிருச்சு, நான் எப்பாச்சும் சமீரா லேர்ன் பண்ணி எங்களுக்கு குக் பண்ணி கொடுப்பான்னு அவங்க யோசிச்சுதான் இந்த பிளான் வச்சிருக்காங்க. ஸோ பார்க்கலாம் இன்ஷால்லா வர ரம்ஜானுக்கு நான் அப்படி சோஃபால இப்படி உட்கார்ந்து சமீரா டிஷஸ் இப்படி மாமியார், அப்போ நான் இப்படி ஸ்டைலா சாப்பிடுறேன். இன்னைக்கு நாங்க என்ன டிஷ் பண்ண போறோம்? వాట్ ఇస్ స్పెషల్ హైదరాబాదీ డిష్? ఓకే, రోజో మే హే, ఇట్ ఇస్ రంజాన్, అందరు రోజాలో ఉన్నారు, మనందరికి తెలుసు బయట అంత క్లోజ్ ఉంది. హలీం ఇస్ నాట్ అవైలబుల్. సో మనం ఇంట్లో హలీం ఎలా చేసుకోవచ్చు అనేది నేర్చుకుందాం. ఇట్స్ అ వెరీ ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఈ టైంలో మనం ఎంత హలీం మిస్ అవుతున్నామో తెలుసు కాబట్టి ఐ థాట్ హలీం ఇస్ ద బెస్ట్ డిష్ టు టీచ్ యూ టుడే. எஸ், எல்லாருக்கும் ஹலீம் ரொம்ப பிடிக்கும் அண்ட் எல்லாம் க்ளோஸ் இருக்கிறதுனால ஸ்டோர்ஸ் எல்லாமே க்ளோஸ் ஆயிருக்கு அண்ட் அந்த ஹலீம் நாங்கள் வீட்லயே குயிக்கா சிம்பிளா எப்படி பண்ண முடியும்னு தான் அவங்க எங்களுக்கு டீச் பண்ண போறாங்க. ஸோ வித்வுட் ஃபர்தர் ado let's get started. ఓకే, సో హలీం పண்றதுக்கு இப்போ ఇంగ్రీడియంట్స్ என்னன்னா பார்க்க போறோம். మనకు కావాల్సిన ఐటమ్స్ అండి, కొన్ని పప్పులు ఎక్కువ కావాలి. సో కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, గరం మసాలా, పెరుగు, ఇది జింజర్ గార్లిక్ అద్రక్ లెసన్ పేస్ట్, రెడ్ మిర్చి పౌడర్, నెయ్యి, పసుపు, ఉప్పు, ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్, పుదీనా, కొత్తిమీర ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నది. ఇది 1 kg మటన్, ఇదేమో 1/2 kg గోధుమ రవ్వ. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోల్డెన్ బ్రౌన్లో ఉన్న ఆనియన్స్ అండ్ కాజు అండ్ కాళీమిర్చి. కాళీమిర్చి ఇస్ బ్లాక్ పెప్పర్, తెలుగులో ఏం చెప్తారో తెలియదు, బ్లాక్ పెప్పర్. ఇప్పుడు నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు అండ్ ఆనియన్స్. ఆయిల్ అండి,
ఆల్రెడీ నెయ్యి తీసి పెట్టుకున్నాం, ఇదేమో ఆయిల్. అంటే ఆయిల్లోనే నేను ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను, అదే తీసి పెట్టుకున్నాను ఈ ఆయిల్. సో అయితే 1 kg మటన్కి మనం 1/2 kg గోధుమ రవ్వ తీసుకున్నాము. ఇంకా పప్పులన్నీ 100 grams. అంటే నాకు కొలతలు అన్నీ కరెక్ట్గా చెప్పడం రాదు, ఎప్పుడు అలా ఉండలేదు. అంటే ఒక అంటే 100 grams అంటే ఒక పిడికెడ, ఒక పిడికెడంతా. మా కూడా తెలుగు. సో ఓకే, ఒక పిడికెడంత పప్పులన్నీ, ఇంకా మిగతా అన్నీ మీరు చూసారు కదా, హార్డ్లీ 3-4 spoons ఆఫ్ పసుపు, ఉప్పు, పెరుగు, ఇవన్నీ అనమాట. సో ఎలా చేయాలో, ఎలా కలపాలో ఇవన్నీ చూపిస్తాను రండి. ஓகே. ஸோ பிஃபோர் வி மூவ் இன், நான் பேசிக்கலாக ட்ரை பண்ணேன் எல்லாமே எங்கள் லாங்குவேஜ்லேருந்து தமிழில் எழுதி வச்சுக்கிறதுக்கு. ஆனால் அது ப்ரொனவுன்ஸ் பண்ணுறதே எனக்கு கொஞ்சம் கஷ்டமாக இருக்குது. ஸோ நான் வந்து நார்மலாக சொல்லிடுறேன். ஃபியூ க்ரீன் சில்லிஸ், ஆனியன்ஸ், லெமன், அதுக்கப்புறம் கொஞ்சம் ஆயில் அண்ட் அப்ராக்சிமேட்லி ஒரு 1 kg, 1/2 kg ஆஃப் ஆனியன்ஸ், வெங்காயம் வந்து ஃபைன்லி சாப் பண்ணி கோல்டன் ஃப்ரை பண்ணிக்கிட்டோம். அதுக்கப்புறம் கேஷ்யூ நட்ஸ், தென் பிளாக் பெப்பர், இது வந்து சனா தால், இது வந்து தூர் தால், இது வந்து மாஷ்கி தால், இது வந்து உடத் தால், இது வந்து மசூர் கி தால். இதெல்லாமே நான் டிஸ்கிரிப்ஷன் பாக்ஸில் போடுவேன். அண்ட் கரம் மசாலா, இந்த கரம் மசாலா வீட்டில் தான் பண்ணாங்க. அண்ட் இது வந்து ஜிஞ்சர் garlic பேஸ்ட், ரெட் சில்லி பவுடர், கீ, கொஞ்சம் டர்மரிக், சால்ட், கர்ட் அண்ட் ஃபைன்லி சாப்டு டொமேட்டோஸ் and पुदीना, कोथिमीर and मटन and रवा. what रवा? गोधుమ रवा, हिंदी में गेहूं का रवा. అయితే ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద, దాంట్లో అన్ని పప్పులు వేసి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకోండి. నేను అన్ని పప్పులు వేసేసుకుంటున్నాను. శనగపప్పు, ఇది చక్కగా మాడకుండా సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిపోయిందండి. కెన్ యూ స్మెల్ ఇట్? ఇది ఇలా ఫ్రై అయితే తెలియని కమ్మటి వాసన వస్తుందండి. పప్పులు ఇలా ఫ్రై చేస్తుంటే చూడండి, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మన గోధుమ రవ్వ. ஸோ இது வந்து நாங்கள் கோல்டன் ப்ரௌனில் ஃப்ரை பண்ணிக்கிட்டோம். இது பக்கத்தில் வச்சுக்கிட்டு நெக்ஸ்ட் గోధుమ రవ్వలో పోపోరం. ఏంటో కన్ఫ్యూజ్ అవుతుందండి పిల్ల. ఏమో అన్ని నేర్పించి నిజంగా మా అత్తగారు అలా కూర్చొని నేను వెళ్ళి ఏంటి మామియారు ఉన్న కాఫీ, మామియారు ఉన్న టిఫిన్ అని చెప్తాను. అది నేను కలలు కదా, డ్రీమ్. అత్తగారు మీకు కాఫీ కావాలా? అత్తగారు డ్రీమ్ పண்றதுல ஒன்றும் தப்பு கிடையாது. అంతేగాని నేను చేస్తాను, మీరు అలా ఆలోచించండి. డ్రీమ్ ని రియాలిటీ చేస్తానని చెప్పట్లేదు. நான் ட்ரீம்க்கு ரியாலிட்டி பண்ணுவேன். ஆனா நான் என்ன சொன்னேன், வர அடுத்த ரம்ஜானுக்கு, ஆனா தட் மீன்ஸ் எனக்கு இன்னும் ஒரு 11 months టైం இருக்கு. 11 months అంతా అండి నేర్చుకోవడానికి. 11 months తర్వాత చూద్దాం, మనం ఇక్కడే ఉంటాం కదా, చూద్దాం. So now let's go into గోధుమ రవ్వ. ఈ గోధుమ రవ్వ అండి ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని ఇది వాష్ చేసుకొని మనం ఆల్మోస్ట్ ఒక 2 liters వరకు, అంటే ఇంతవరకు ఒక వాటర్ వేసుకోవాలి. ஸோ இப்போ அந்த கோதுமை ரவா ஒரு பவுலில் வச்சுக்கிட்டு அதை நாங்கள் வாஷ் பண்ண போகிறோம். అయితే మనం కడిగి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదండి, దాంట్లో ఇది ఫ్రై చేసిన మొత్తం అన్ని పప్పులు వేసేసి 1.5 liter వరకు వాటర్ వేసుకోవాలండి దీంట్లో. ఇది బాగా ఉడకాలన్నమాట. సో వాటర్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, టెన్షన్ పడకండి, తక్కువ కాకూడదు. ఇది నీట్గా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం. దీంట్లో మనం ఏం వేయట్లేదండి, మనం తీసుకున్న పప్పులు, గోధుమ రవ్వ, వాటర్ వేసేసి దీన్ని బాయిల్ చేసుకుంటున్నాం. ஸோ இப்போ அந்த கோதுமை ரவையில் நாங்கள் வந்து எல்லா பல்சஸ், அந்த பருப்பு எல்லாம் போட்டுக்கிட்டு ஒரு க்ளோஸ் டு 1.5-2 liters தண்ணி போட்டு அது ப்ராப்பராக பாயில் பண்ண போகிறோம். அது பாயில் பண்ணுறதுக்கு ரொம்ப நேரம் ஆகும். அண்ட் தண்ணி அதிகமாகிடுச்சுன்னா கூட பரவாயில்ல, ஆனால் கம்மி ஆகக்கூடாது. బట్ యూ షుడ్ కీప్ మిక్సింగ్ ఇట్. ఒకసారి బాయిల్కి వస్తే అలా కలుపుతూ ఉండాలి, అడుగు అంటకూడదు. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే కొంచెం టైం ప్రాసెస్, కాకపోతే ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం ఉడికేలోపు సమీరా పంచేద్దాం. సమీరాకి నువ్వు కలుపుతూ ఉండు, నాని కాసేపు వెళ్ళి ఇది ఉడికేలోపు ఏసీలో కూర్చొని వస్తా. కమ్ మిక్స్. ఓకే,
చంటడా నేను వచ్చేసాను. ఈ పిల్లని నమ్మేసి వెళ్తే అంతే సంగతి మన వంట. తన కోసం కాదు, మీకోసం చేస్తున్నాను. நம்பகம் లేదు, అందుకే వచ్చేసా. நான் வந்து ஆக்சுவலி எனக்கு இந்த மிக்சிங் ப்ராசஸ் தான் பிடிக்காது. ஏன்னா கை ரொம்ப வலிக்கும். அப்போ ஆனா இந்த கையோட இப்படி சாப்பிட அந்த கை வந்து వలికాదు. ఏమంటుందంటే టెంపుల్లో నాకు ఇది నచ్చదు, ఇలా కలపడం, ఇలా కలిపితే నాకు చెయ్యి నొప్పేస్తుంది, తినడానికి మాత్రం చెయ్యి నొప్పేయదంట. ఈ పిల్లేమో 11 months లో నాకు అంటే ఆల్మోస్ట్ 1 year లో నెక్స్ట్ రంజాన్కి నాకు అన్ని వంటలు చేసి పెడతాను అని మాటిస్తుంది. அப்போ வந்து நான் நல்லா சாப்பிட்டு அந்த கைக்கு கொஞ்சம் எனர்ஜி கொடுத்துருவேன். நான் வந்து நல்லா சாப்பிட மாட்டியா? இப்போ சாப்பிடுவேன், ஆனா இப்போ இந்த கைக்காக சாப்பிடுறது இல்ல, ரெஸ்ட் ஆஃப் த பாடிக்காக சாப்பிடுவேன். அப்படி எப்படி எப்படி அப்படி ஒரு பாட்டுக்கு எப்படி? ఐ షుడ్ నో దట్. ఒక్కొక్క పాటకి ఒక్కొక్కటి తింటుందంటండి పిల్ల, చెయ్యికి ఒకసారి బాడీకి ఒకసారి అని. ఎలా అలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ஏன்னா இப்போ நான் இந்த கைக்கு ஃபுல்லா சாப்பிட்டேன்னா கிச்சன் என் மேல விட்டுருவீங்கல்ல நீங்க. ஆமா. சோ அந்த கிச்சன் வேலை என் மேல வரக்கூடாதுன்னு பாத்தீங்களா అదంటే విషయం. ఈ రోజుల్లో ఈ కోడలు పనులు ఇలా ఉన్నాయి. అత్తగారేమో ఏం చెప్పకూడదు, అత్తగారు మంచిగా చూసుకోవాలి. మరి కోడలు ఇలా చేస్తే మాత్రం ఏం కాదు. ఓకే, అత్తగారు మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి కోడలు కూతురులాగా ఇక్కడ ఉంటుంది. కూతుర్లా అంటే పని చేయకుండా అంటే కూతురు. నేను ఒక విషయం చెప్పాలండి, జోక్స్ పార్ట్ అండి. మా అత్తగారు నేను కొత్తగా పెళ్ళయి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేసేవాళ్ళంటే, అప్పుడు ఇలా గోధుమ రవ్వ అవన్నీ లేవు. గోధుమ నానబెట్టి రాత్రి నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ క్యాబుల్తే రోకలిలో పెద్ద రోకలు ఉండేదండి. ఆ రోకల్లో దంచిచ్చేది నన్ను. దంచి చాటలు వేసి మొత్తం ఇట్లా చేసి దే యూస్ టు మేక్ రవ్వ. हाथ से करना पड़ता था, यू हैव टू लाइक ग्राइंड इट लाइक కూట్లా పడతా. అసలు ఎంత లాంగ్ ప్రాసెస్ అంటే అన్ని చేతిలోనే అంటే దంచి చేసేవాళ్ళం. అది ఫ్రై చేయాలి, మళ్ళీ ఆ రవ్వ అంతా తీసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అది వండడానికి కట్టెల పొయ్యి మీద వండించేది. బికాస్ షీ బిలీవ్ దట్ కట్టెల పొయ్యి మీద వండితే ఆ స్టీమ్ మీద చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందని అలా వండించేవాళ్ళు అనమాట. సో అలా నేర్చుకొని అలా కష్టపడి వచ్చామన్నమాట మేము. అన్నీ చేసాం. ఇప్పుడు ఇలా గ్రైండర్లు అలాంటివి ఏమీ లేవు. ఈ పిల్ల చేయి కలపడానికి చెయ్యి నొప్పి, ఏదో పాటలు అంట, తిండి అంటే ఏంటంటే చెప్తుంది కొత్తగా. యాక్చువల్గా మా అత్తగారు అంత కష్టపడి అంత చేసి నేర్చుకున్నారు కాబట్టి ఆ కష్టాలన్నీ ఆవిడ కోడలికి రాకూడదని ఆ ఉద్దేశంతో నా ఇప్పుడు గ్రైండర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం కష్టం అమ్మా? అవి కూడా కష్టపడకూడదు. వండి నా కాకపోయినా నా కొడుకుని బాగా చూసుకుంటావా? కొడుకుకి డైటింగ్ చేపిస్తా. చూసారా ఏంటంటే ఐ నో ఓన్లీ బ్రెడ్ అండ్ ఎగ్ అంటదండి. కావాలంటే మీరు పాత వీడియోస్ ఏమైనా ఉంటే చూడండి, ఐ నో బ్రెడ్ అండ్ ఎగ్ అంటది. అందరికి ఏం పెడతానంటే బ్రెడ్ అండ్ ఎగ్ అంటది. పాపం వాడు. అందుకే ఇవాళ ఇప్పుడు నేను ఒక శపథం తీసుకున్నాను. మీ అందరి ద్వారా నేను కూడా కొన్ని డిష్లు నేర్చుకొని ఇప్పుడు నెక్స్ట్ మీ ఆయనకి ఏం వండి పెడతామంటే బిర్యానీ వండి పెడతా, హలీం వండి పెడతా, బిర్యానీ వండి పెడతా, హలీం వండి పెడతా. అంటే నేను ఏం నేర్పిస్తే అదే చేస్తాను, అంతకన్నా మించి చెయ్యను, అన్ని చూపించను అంటుంది. అలా కలుపుతూ ఉండాలండి. వాళ్ళకి మనకు కొంచెం టైం సేవ్ అవ్వాలి కాబట్టి పక్కన స్టవ్లో ఇది పెట్టి కలుపుకుంటూనే మళ్ళీ అలా పెట్టి మర్చిపోకండి. ఈ స్టవ్ మీద మనం మటన్ పెట్టుకుందాం. ఓకే, చూద్దాం రండి. తీసుకున్నాం అలాంటి విషయం నా బాధలు అర్థం అవుతుందా మీకు? చూడండి నిజమా మధ్యలో ఈ కలుపుతూ కట్టి ఎలా కలుపుతారండి? చేయి కాలుతుందని చెప్పాను మొత్తం. ఇంకా పారుగా నీకు ఫుల్ రెడ్ ఆయిడ్స్. నేను కింద మారి డెలికేట్ అయిన మా వాట్ ఇస్ మరుమగలు மருமகள் மத்தால் கொடுத்துச்சுங்க. இப்படி வரும் மருமகள் எனக்கு வேண்டாம்ப்பா, இந்த డెలికేట్ మరుమగలు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ కావాలండి దీనికి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న నూనె ఉంది కదా, అది వేసుకోవాలి. అంటే దీంతో ఒక 4 or 5 స్పూన్స్ వేసుకోవచ్చు. అంటే మనం ఎలాగో పైనుంచి నెయ్యి అవి వేసుకుంటాం కాబట్టి ఈ దీంట్లో నూనె అంత ఎక్కువ లేకపోయినా పర్వాలేదు. నేను 5 స్పూన్స్ వేస్తున్నాను. అది 5 స్పూన్స్ అంటే దీంతో 5 స్పూన్స్ ఎంత అవుతుందో నాకు తెలియదు. మీరు ఒక లెక్క చూసుకొని వేసుకోండి.
ஓகே ஸோ ஒரு குக்கர் எடுத்துக்கிட்டு அதில் நாங்கள் வந்து கொஞ்சம் ஆயில் போட்டுக்கிறோம். அந்த ஸ்பூனோட ஒரு 4 to 5 ஸ்பூன்ஸ் ஆயில் போட்டுக்கிட்டு அதில் நாங்கள் இப்போ நெக்ஸ்ட் ப்ராசஸ் பண்ண போகிறோம். அண்ட் மறக்காமல் அது மிக்ஸ் பண்ணிக்கிட்டே இருக்கணும். నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఇంత వేసుకొని ఫ్రై నైస్లీ. ஃபர்ஸ்ட் அந்த ஆயிலில் ஜிஞ்சர் கார்லிக் பேஸ்ட் போட்டுக்கிட்டோம். அதில் கொஞ்சம் அந்த கட் பண்ணி வச்சுருந்த வெங்காயம் போட்டுக்கிறோம். நல்லா ஃப்ரை பண்ண அப்புறம் ஜிஞ்சர் கார்லிக் பேஸ்ட் நல்லா ஃப்ரை பண்ணுறதுக்கு அப்புறம் அந்த ஆனியன்ஸ் போட்டுக்கிறோம். మంచి కమ్మటి వాసన వస్తుందండి. ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అది ఫ్రై చేసిన తర్వాత విషుగా పుట్ టమాటోస్ సో టమాటో అనగానే టమాటోస్ అండి. సో அந்த ஜிஞ்சர் கார்லிக் பேஸ்ட் அண்ட் அனியன்ஸ் ஃப்ரை பண்ணுற அந்த மிශ්ரமம்ல நாங்கள் நெக்ஸ்ட் டொமேட்டோஸ் ஆட் பண்ணிக்கிட்டோம். நல்லா ஃப்ரை பண்ணணும். அது டோட்டல் அது எல்லாமே ஸ்மாஷ் ஆகணும். வெங்காயமா வாட் இஸ் இட்? தக்காளி வந்து ப்ராப்பராக அந்த ஜூஸ் மாதிரி சாஃப்ட் ஆகிட்டு ஜூஸ் மாதிரி வரணும். அண்ட் அதுக்குள்ளே அது வந்து ஹார்டாக உங்களுக்கு தெரியுதுன்னா அது வந்து கொஞ்சம் தண்ணி ஊற்றிக்கணுமா அதில்? ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్ యూ యాడ్ వాటర్ అండ్ లెట్ గుడ్ కలుపుతూ ఉండండి. అడగస్సలు అంటకూడదు. ఇక్కడ మనం ఆల్రెడీ ఆనియన్స్ అండ్ టమాటోస్ బాగా స్మాష్ అయ్యే వరకు కొంచెం ఉడికించుకోవాలి. ఈలోపు ఇక్కడ ఇది ఉడుకుతుంది. సిమ్లో ఉడికించుకోండి సేఫ్టీగా. చాలా మంది ఇది కుక్కర్లో వేసేస్తారు, 2 నిమిషాలు అయిపోతుంది కదా అని. నేను అంటే కుక్కర్లో మనకి మేబీ అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను నార్మల్గా బౌల్లోనే కుక్ చేస్తాను. ఇది బాగా కుక్ అయిపోయింది చూడండి. గోధుమ రవ్వ పప్పులన్నీ ఈ పప్పులన్నీ బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఆలో ఈ కుక్కర్లో పెట్టాల్సిందని రెడీ చేసుకున్నాం. సమీరా ఏకే దేవు కూడా ஸோ அது குக் ஆயிடுச்சு அந்த உளுந்த ரவா அண்ட் ஆல் த பல்சஸ். அது ஸ்டவ் ஆஃப் பண்ணிக்கிட்டோம். அண்ட் இந்த குக்கரில் போட போகிற எல்லா இன்க்ரீடியன்ஸ் போட போகிறோம். ஃபர்ஸ்ட் ஐட்டம் மட்டன். It should be boneless mutton and it should be if you have little fat in this it will be taste very good. మీ ఇష్టం అండి. ఫ్యాట్ నచ్చని వాళ్ళు ఉంటారు, వద్దనుకున్న వాళ్ళు మీరు ఫ్యాట్ వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ ఐ ప్రిఫర్ చిక్నా గోష్ ఇస్ మోర్ విత్ ఫ్యాట్. సో ఇది 1 kg మటన్. 1 kg மட்டன் போன்லெஸ் போட்டுக்கிட்டோம். அப்புறம் நெக்ஸ்ட் தயிர் தானே? ஆமாம். நெக்ஸ்ட் கர்ட் பெருగండి. அதிலே கொஞ்சம் கர்డ్ போட்டுக்கிட்டோம். ఓకే ఉప్పు నేను ఆల్మోస్ట్ ఒక 4 స్పూన్స్ వేసుకుంటున్నాను. పడుతుందండి, ఎంత ఉప్పు పడుతుంది. మిర్చి దిస్ ఇస్ కారం నేను ఈసారి దీంట్లో కొంచెం తక్కువ వేస్తున్నాను. ఎందుకంటే అందరు రోజాలు ఉన్నారు, ఫాస్టింగ్స్ ఉన్నారు. సో నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఆల్మోస్ట్ ఆల్ 3 స్పూన్స్. அந்த அனியன் டொமேட்டோ அண்ட் ஜிஞ்சர் கார்லிக் பேஸ்ட் ஆயில் இருக்கிற அந்த குக்கரில் நாங்கள் ஃபஸ்ட்டு மட்டன் போட்டுக்கிட்டோம். அதில் கொஞ்சம் கர்ட் போட்டுக்கிட்டோம். அதுக்கப்புறம் ஒரு 3 ஸ்பூன்ஸ் சால்ட், ஒரு 3 ஸ்பூன்ஸ் ரெட் சில்லி பவுடர், அதுக்கப்புறம் டர்மரிக் பவுடர் அண்ட் அதுக்கப்புறம் டர்மரிக் அப்புறம் ఇది గరం మసాలా. నేను చాలా మంది లాస్ట్ వీడియోలో గరం మసాలా ఎలా చేయాలి, మేము ఇంట్లోనే నూరుకుంటాం గరం మసాలా. ఇది నేను చూపిస్తాను. ఇవన్నీ ఉడికే లోపు మీకు ఇది కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ప్రస్తుతానికి నేను ఒక 1.5 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేస్తున్నాను. ஸோ அதில் வந்து ஒரு 1.5 ஸ்பூன் கரம் மசாலா போட்டுக்கிட்டு அது நல்லா மிக்ஸ் பண்ணி அதை இப்போ குக் ஆகணும். దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఇది డైరెక్ట్గా వాష్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇదేమి మనం కట్ చేసుకునే అవసరం లేదు. సో డైరెక్ట్గా గ్రీన్ చిల్లీస్. ஸோ இதில் வந்து நாங்கள் க்ரீன் சில்லிஸ் போட்டுக்கிறோம். கட் பண்ணுற தேவையில்லை, ஏன்னா இது குக் ஆனதுக்கப்புறம் நாங்கள் இதை கிரைண்ட் பண்ண போகிறோம். దెన్ ఇట్ ఈస్ కొత్తిమీర్. నాట్ మళ్ళీ అంత వేయకూడదండి, సగం వేసి సగం పెట్టుకోవాలి. அதில் கொஞ்சம் கொத்தமீர் కొంచెం అండ్ హాఫ్ యూ షుడ్ కీప్. అండ్ దిస్ గోస్ పుదీనా. அதுவும் ஹாஃப் போட்டுக்கிட்டு ஹாஃப் பக்கத்தில் வச்சுக்கிட்டோம். ఇది మంచి కలుపుకోండి. ఇప్పుడు
again you have to close the cooker. ఎన్ని విజిల్స్ నేను వాటర్ అలాంటిది ఏం వేయలేదు, దాంట్లో నుంచి వచ్చే వాటరే సరిపోతుంది, ఎందుకంటే పెరుగు వేసాను కాబట్టి. నాకు తెలిసి ఒక 4 or 5 విజిల్స్ ఇస్ ఇనఫ్. నో నీడ్ ఆఫ్ వాటర్ యాజ్ ఫార్ as I know, బికాస్ దీంట్లోనే ఉడికేస్తుంది అంతా. వీ హ్యావ్ టు గ్రైండ్ అండ్ షుడ్ బి వెరీ అంటే దగ్గరకు ఉండాలి గ్రైండ్ చేసేటప్పుడు, నీళ్ళగా ఉండకూడదు, అందుకే నో నీడ్ ఆఫ్ வாட்டர். ஓகே, ஸோ இப்போ வந்து இது குக்கரில் எல்லாமே போட்டுக்கிட்டு க்ளோஸ் பண்ணிக்கிட்டு ஒரு ஹை ஃப்ளேமில் ஒரு 4 விசில்ஸ் வரைக்கும் நாங்கள் வைக்க போகிறோம். அண்ட் இதில் தண்ணி எதுவுமே ஆட் பண்ண வேணாம், ஏன்னா அதில் நாங்கள் கர்ட் போட்டிருக்கோம், அதுக்கப்புறம் அதுலேருந்து கொஞ்சம் தண்ணி வரும், அந்த தண்ணியில் தான் அது குக் ஆகும். அண்ட் குக் ஆனதுக்கு பிறகு நாங்கள் அது கிரைண்ட் பண்ண போகிறோம். அந்த நேரத்தில் தண்ணி போட்டால் அது கொஞ்சம் பேஸ்ட்டாக வாட்டரியாக ஆகிடும். ஸோ நம்மளுக்கு வந்து திக்காக இருக்கணும், அந்த சாலிட் வாட்டரியாக ஆகக்கூடாது, அதனால தண்ணி போடுறது கிடையாது. ஸோ இப்போது இதை 4 விசில்ஸ்க்கு அப்புறம் பார்க்கலாம். அண்ட் அதுக்குள்ளே இவங்க ப்ராமிஸ் பண்ணுற மாதிரி గరం మసాలా. గరం మసాలా எப்படி பண்ணுறோம் అది சொல்லி கொடுப்பாங்க. చాలా మంది అడిగారు గరం మసాలా ఎలా చేశారు మీరు, అంటే పౌడర్ ఏమేమి వేశారని. ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. లెట్స్ గో. ఇదండి నా గరం మసాలా, చాలా ఈజీ ప్రాసెస్. షాజీరా, లవంగ్, దాల్చిని చెక్క అండ్ ఇది ఇలైచీ పౌడర్. ఇప్పుడు నా దగ్గర అంటే ఇలైచీ లేవు కాబట్టి నేను ఇంట్లో ఉన్న ఇలైచీ పౌడర్ వేసాను. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోండి. చాలామంది దీంట్లో ఇంకా వేరే వేస్తారు, జాంత్రీ, ఈవెన్ బిర్యానీ ఆకు అవన్నీ వేసి కూడా గ్రైండ్ చేస్తారు. నాకు అవన్నీ అంటే ఇట్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ స్వీట్, నాట్ ఫర్ హాట్. అంటే మనం చికెన్ కర్రీస్లో కానీ దాంట్లో బాగుండదు కాబట్టి నేను ఓన్లీ ఈ 4 ఐటమ్స్ యూజ్ చేస్తాను గరం మసాలా. అండ్ మేక్ ష్యూర్ దర్ ఆల్ వెరీ గుడ్ క్వాలిటీ. గ్రైండ్ చేసుకోనండి. గోధుమ రవ్వ పప్పులు ఏవైతే ఉన్నాయో అది గ్రైండ్ చేసుకున్నాం. తర్వాత మటన్ కుక్ అయిన తర్వాత మటన్ కూడా గ్రైండ్ చేసుకున్నాం. చల్లైన తర్వాత అన్నీ ఒక ప్లేట్ ఒక దాంట్లో కలుపుకొని బాగా మిక్స్ చేయాలి. మా అత్తగారు అయితే క్యాబోతే దాల్ కుట్ని పప్పు చేస్తాం కదా, అది తీసుకొచ్చి చూపిస్తుంది ఇప్పుడు మా కోడలికి. చూడండి, చెప్పడం రాదు కానీ సో దాల్ కొట్టితో చేయించేది, కానీ ఇప్పుడు మనకి అంత టైము అంత ఇది లేదు. సో మనం గ్రైండర్లో అంటే మరీ మెత్తగా సాఫ్ట్ పేస్ట్ లా చేసుకోవద్దండి, ఒక పల్క్ అయినట్టు చేసుకోవాలి. జస్ట్ అంటే ఒక 2-3 రౌండ్స్ అలా చేయగానే ఆపేయండి. మళ్ళీ పేస్ట్ లా చేసుకోకూడదు, పలుకుగా ఉండాలి. మటన్ కానీ పప్పులు కానీ అన్ని కొంచెం అలా అంటే కొంచెం క్రిస్పీ, అంటే తింటూ ఉంటే మనకు అది ఫీల్ ఉంటుంది, అంటే పేస్ట్ లా ఉండకూడదు అది. ஸோ இந்த பல்சஸ் கிரைண்ட் பண்ணிக்கிட்டோம் ஃபர்ஸ்ட்டு. அதுக்கப்புறம் அது குக்கான மட்டன் கூட அப்படியே கிரைண்ட் பண்ணிக்கிட்டு அது எல்லாமே ஒரு பவுலில் போட்டுக்கிட்டு அது ஃபுல்லாக ப்ராப்பராக மிக்ஸ் பண்ணணும். ஸோ முன்னாடி அவங்க மாமியார் வந்து மிக்ஸி யூஸ் பண்ணாமல் இது வச்சு தான் அது எல்லாமே இப்படி பேஸ்ட் மாதிரி பண்ண வச்சாங்க. பட் இப்போ எங்களுக்கு கிரைண்டர் இருக்குது, ஸோ நாங்கள் வந்து மிக்சர் கிரைண்டர் யூஸ் பண்ணி அது ஃபைனாக பேஸ்ட்டாக பண்ணக்கூடாது, ஜஸ்ட் ட்ருன்னு பண்ணிக்கிட்டு ரிமூவ் பண்ணிக்கிட்டு அதில் மிக்ஸ் பண்ணிக்கணும். பேஸ்ட் மாதிரி பண்ணக்கூடாது, பேஸ்ட் மாதிரி பண்ணக்கூடாது, கொஞ்சம் அப்படி பண்ணிக்கிட்டு ரிமூவ் பண்ணிக்கணும். அப்போ அது வந்து இப்படி மிக்ஸ் பண்ணிக்கணும். ముందైతే మేము ఇలా హరీస్ చేయాలంటే ఇంట్లో మా అత్తగారి ఇంట్లో 1 డే పట్టేదండి. రాత్రి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం, నెక్స్ట్ డే ఈవినింగ్ అలా రెడీ అయ్యేదన్నమాట. ఎందుకంటే నాడు పెట్టుకోవాలి, దంచాలి, దాన్ని మళ్ళీ తీయాలి, ఉడికించాలి, మళ్ళీ రుబ్బుకోవాలి, ఇవన్నీ ఉండేవి. సో ఈ రోజు నైట్ స్టార్ట్ చేస్తే అది ప్రాసెస్ నెక్స్ట్ డే ఈవినింగ్ మేము రోజా ఓపెన్ చేసిన తర్వాత మాకు దస్తర్లో పెట్టేది మా అత్తగారు. ఇప్పుడు అలా కాదు, టకటక 1-2 గంటలు అయిపోతుంది. ஆமாம். ஸோ இப்போ நாங்கள் வந்து ఫర్ హౌ మెనీ పీపుల్ ఆర్ వి కుకింగ్ దిస్? 20 people. సపోజ్ మా ఇంట్లోకి ఏంటంటే ఇప్పుడు అంటే ఒక టైం కాదు కదా, ఇంకొకసారి తింటాం కాబట్టి మా ఇంట్లో జనాలు ఎక్కువ. సో చేశాను. నాకు తెలిసి అందరు బాగానే తింటారు, ఒక బౌల్తో సరిపోదు కదా, ఇంకొక బౌల్ తింటారు మళ్ళీ. సో మేమందరం ఒక 15-20 మెంబర్స్ ఈజీగా తినేస్తాం.
யா ஸோ 15-20 பீப்புளுக்காக இதை பண்ணிக்கிட்டோம். நீங்கள் கொஞ்சம் பண்ணிக்கணும்னா கிतना கோர்ஸ் लेना कम लेना पाव किलो हाफ కేజీ మటన్ అయినా పావు కిలో మటన్ అయినా దానికి గోధుమ రవ్వ దానికి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీథింగ్ లిటిల్ క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఫర్ 1 kg మటన్ we took 1 kg గోధుమ రవ్వ. No 1 kg మటన్ we took only half kg గోధుమ రవ్వ. సో if you taking பாव kg அது பாव அப்படி போட்டுக்கிட்டு கொஞ்சமா பண்ணிக்கிட்டு அப்புறம் இன்னும் சீக்கிரமா ஆயிடும். ஆமா பரவாயில்ல கத்திக்கிறேன் ஓகே నేర్చుకుంటుందండి పర్వాలేదు క్షమించేద్దాం. ఇలా బాగా కలుపుకోనండి. కలుపుకున్న తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పు ఎలా ఉంది ఏంటి చూసుకోవాలి. మేమిద్దరం రోజాలో ఉన్నాం, ఫాస్టింగ్ లో ఉన్నాం, టేస్ట్ చేయలేము. కానీ అంతా అయిన తర్వాత ఇఫ్తారీలో అందరికి పెట్టి అడుగుదాం ఎలా ఉంది. విల్ కాల్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్ టు టేస్ట్. వాడు కూడా ఫాస్టింగ్ లో ఉన్నాడు. సో వీ కెన్ షో ఓన్లీ ఆఫ్టర్ వి బ్రేక్ ఆ రోజా. సో ఇప్పుడు దీంట్లో సగం ఆనియన్స్ వేసుకోండి. బాగా కలిపిన తర్వాత సగమే వేసుకోండి, సగం పెట్టుకోండి గార్నిష్ కోసం. ఓకే సగం వేసుకున్నాం కదా, మళ్ళీ మనం కొంచెం కొత్తిమీర పుదీనా పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోంచి కూడా సగం సగం వేసుకోండి. ఆ పెట్టుకున్న దాంట్లోంచి కూడా సగం కొత్తిమీర సగం పుదీనా. తర్వాత మనం కాళీ మిర్చి పెట్టుకున్నాం, ఈ కాళీ మిర్చి దీంట్లో వేసేయండి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి మళ్ళీ. ஓகே ஸோ அதில் நாங்கள் வந்து அந்த ஃப்ரை பண்ண வெங்காயம் வந்து ஹாஃப் தான் போட்டுக்கிறோம். ஹாஃப் வெங்காயம் போட்டுக்கிட்டு அதுக்கப்புறம் ஹாஃப் ஃப்ரை பண்ண வெங்காயம் போட்டுக்கிட்டு அதுக்கப்புறம் அதில் நாங்கள் கொஞ்சம் ஹாஃப் கொத்தமல்லி ஹாஃப் புதினா போட்டுக்கிட்டு வச்ச அந்த பிளாக் பெப்பர் எல்லாமே போட்டுக்கிட்டு இப்போ திரும்பி ஃபுல்லாக மிக்ஸ் பண்ணணும். மிக்சிங் தான் அதில் வந்து ஒரு பெரிய டாஸ்க். எவ்வளோ நல்லா மிக்ஸ் ஆகுமோ அவ்வளோ நல்லா அந்த ஹரீஸ் தலீம் whatever அது அவ்வளோ நல்லா இருக்கும். ஸோ மிக்சிங் வந்து கொஞ்சம் ஸ்ட்ரென்த் போடணும், ஏன்னா அது இது கொஞ்சம் హార్డ్గా இருக்கும். సో அதுக்கு நல்லா మిక్స్ பண்ணணும். நாங்கள் బాగా కలుపుకున్న తర్వాత అండి దీంట్లో మనం నెయ్యి పెట్టుకున్నాం కదా, దీంట్లో హాఫ్ నెయ్యి మాత్రం వేయండి, హాఫ్ పెట్టుకోండి. ஸோ இதில் திரும்பி நாங்கள் ஹாஃப் அந்த கப்பில் இருக்கிற ஹாஃப் கீ போட்டுக்கிட்டு ஹாஃப் வந்து அப்படியே பக்கத்தில் வச்சுக்கிறோம். அது போட்டதுக்கு பிறகு திரும்பி ஃபுல்லாக மிக்ஸ் பண்ணி நல்லா again you have to keep this on the stove. அதுக்கப்புறம் தான் ஸ்டவ் மேலே வச்சுக்கிட்டு திரும்பி அப்படியே மிக்ஸ் பண்ணிக்கிட்டே இருக்கணும். అది வந்து కొంచెం అప్పుడు గుదికు ఇలా స్టవ్ లో పెట్టుకున్న తర్వాత బాగా కలపాలండి, అడుగు అంటకూడదు. ఇది ఎలా కుక్ అవ్వాలంటే ఈ మనం నెయ్యి నూనె ఏదైతే వేసామో అలా సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట, పైకి తేలుతుంది అంటారు కదా, అలా సపరేట్ అవుతుంది. అప్పటి వరకు కుక్ చేయాలి. సపోజ్ మీకు అడుగంటుతుంది, ఎక్కువ హీట్ ఎక్కువ అనిపిస్తుంది అన్నట్టే సిమ్ చేసుకోండి, కానీ మీకు ఇక్కడే ఉండి కలుపుతూ ఉండాలి. ஸோ இப்போ அது வந்து நாங்கள் ஸ்டவ் மேலே வச்சுக்கிட்டோமா, அது வச்சுக்கிட்டு மிக்ஸ் பண்ணிக்கிட்டே இருக்கணும். அது ஏன்னா கீழே வந்து பர்ன் ஆகக்கூடாது, பர்ன் ஆகாமல் அப்படியே மிக்ஸ் பண்ணிக்கிட்டே இருக்கணும். எவ்வளோ நேரம்னா அது வந்து குக் ஆயிடுச்சுன்னு ஆல்ரெடி குக் பண்ணது தான் நம்ம கிரைண்ட் பண்ணி வச்சோம். ஆனால் அதில் நம்ம திரும்பி அந்த கீ அண்ட் ஆயில் ஆனியன்ஸ் அதெல்லாம் போட்டோம்ல, ஸோ அதெல்லாம் ப்ராப்பராக மிக்ஸ் ஆகி அது மேலே ஒரு லேயர் மாதிரி அந்த கீ அது எல்லாமே ஒரு லேயர் மாதிரி மேலே வந்துடும், செப்பரேட் ஆகிடும். அந்த அளவுக்கு குக் பண்ணிக்கிட்டே இருக்கணும். ஆனில் வச்சு குக் பண்ணிடலாம். உங்களுக்கு கீழே வந்து பர்ன் ஆகுது அப்படி தோணுதுன்னா கொஞ்சம் சிம் பண்ணிக்கோங்க. సిమ్ பண்ணிட்டு அப்படியே இப்படி మిక్స్ பண்ணிக்கிட்டே இருக்கணும். ఇప్పుడు నేను పెద్ద స్పూన్ తీసుకున్నాను, ఇందాక చిన్న స్పూన్ ఉండింది, ఇది కొంచెం ఈజీగా ఉంది, ఇందాక కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా బయట హలీం చేసేటప్పుడు అందరు ఎందుకు ఇట్లా ఇలా ఇలా అనుకుంటూ ఉంటారని. దే keep on doing because it should not கீழே பர்ன் ஆகக்கூடாதுன்னு அப்படியே பண்ணிக்கிட்டே இருப்பாங்க. ஸோ மிக்சிங் தான் பெரிய டாஸ்க், அது மிக்சிங் பண்ணிக்கிட்டே இருக்கணும். Can we add little water if we... No, you should not add water. No water to be added. அது அப்படியே குக் ஆகணும், அதுவே அந்த ஆயில் எல்லாமே தண்ணி அதுவே விடணும், அந்த அளவுக்கு குக் பண்ணணும். చూసారు కదండి, ఇలా ఈ కనిపిస్తుంది మీకు, ఇలా నూనె మొత్తం నెయ్యి నూనె అంతా ఇట్లా విడిగా పైకి కనిపించాలి. దాని తర్వాత మనం లైమ్ తీసి పెట్టుకున్నాం కదా, అంటే లైమ్ జ్యూస్, దాంట్లో లైమ్స్లో కొన్ని లైమ్స్ 2 అయితే జ్యూస్ ఎక్కువ ఉంటుంది, కొన్ని 4 అయినా జ్యూస్ ఎక్కువ ఉండదు. మంచి జ్యూస్ ఉన్న లైమ్స్ అయితే 2 సరిపోతాయి, లేదంటే 4 లైమ్ జ్యూస్ తీసి ఇదిగోండి లైమ్ జ్యూస్ నేను వేసుకుంటున్నాను దీంట్లో. సో
ஸோ நீங்கள் பார்த்தீங்களா அந்த ஆயில் செப்பரேட் ஆயிடுச்சு. அதில் வந்து நாங்கள் இப்போது அந்த லைம் இருந்துச்சுல அது ஜூஸ் பண்ணிக்கிட்டு அந்த லைம் ஜூஸ் போட்டுக்கிட்டோம். நிறைய ஜூஸ் வந்தால் பெருசாக இருந்தால் லைம் நீங்கள் 2 லைம் ஜூஸ் பண்ணால் போதும். அண்ட் அந்த ஜூஸ் போட்டுக்கிட்டு திரும்பி மிக்ஸ் பண்ணிக்கிட்டோம். యూ కెన్ క్లోజ్ ద స్టవ్ నౌ. గార్నిష్ ఎలా చేయాలో చూపిస్తానండి. సో హలీం రెడీ ఆయిடுச்சு. స్టవ్ ఆఫ్ பண்ணிக்கிட்டு இப்போ సర్వింగ్ బౌల్లో రిమూవ్ பண்ணலாம். ఇలా నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. మనం దీనిపైన ఒక 1 స్పూన్ ఆఫ్ నెయ్యి అలా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే వద్దనుకున్న వాళ్ళు వేసుకోకండి. దాని మీద కొంచెం మనం పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర, తర్వాత ఈ ఆనియన్స్, మనం జీడిపప్పు తీసి పెట్టుకున్నాం కదండి కాజు, అది నేను గోల్డెన్ బ్రౌన్ లో ఫ్రై చేసుకున్నాను ఆల్రెడీ. ఇది పైనుంచి కొంచెం వేసుకోండి. ஸோ சர்விங் பவுலில் எடுத்ததுக்கு பிறகு அதுக்கு மேலே நம்ம கொஞ்சம் கீ போட்டுக்கிட்டு அதுக்கு மேலே அந்த ஆனியன்ஸ் கொஞ்சம் போட்டுக்கிட்டு அதுக்கு மேலே கொத்தமல்லி புதினா போட்டுக்கிட்டு அண்ட் கேஷ்யூ நட்ஸ் ஃப்ரை பண்ண கேஷ்யூ நட்ஸ் போட்டுக்கிட்டோம். அது ஃப்ரை பண்ணி பக்கத்தில் வச்சுருந்தோம். அந்த ஃப்ரை பண்ண கேஷ்யூ நட்ஸ் போட்டுக்கிட்டு அதுக்கு மேலே గార్నిషింగ్ విత్ ఈవెన్ లైమ్, ఇలా పీసెస్ కట్ చేసిన లైమ్ కూడా పెట్టుకుంటున్నాను. అదండి హలీం ఇలా తయారు చేసే ప్రాసెస్. కొంచెం టైం పట్టే ప్రాసెస్ కానీ వర్త్ ఇట్, టేస్టీ, డెఫినెట్లీ ఇట్ టేస్ట్ గుడ్. అండ్ సో మా స్పెషల్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇఫ్తార్ తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు. ప్రస్తుతానికి దిస్ ఇస్ ద ప్రాసెస్. మీరు బిర్యానీ రెసిపీని ఎంత ప్రేమించారో దీన్ని కూడా అంతే ప్రేమిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కీప్ ట్రైయింగ్. Alright guys, so this is our halim ready ஆயிடுச்சு. and இது வந்து நீங்க லாஸ்ட் பிரியாணி எபிசோட்ல கேட்டிருந்த அன்வர் ஜான் தான் வந்து டேஸ்ட் பண்ண போறாங்க. பட் இப்போ இல்ல, இஃப்தார் கஸ்டர்ட்ல அவங்க டேஸ்ட் பண்ணி சொல்லுவாங்க எப்படி இருக்குன்னு. ஸோ இதான் ப்ராசஸ். கண்டிப்பா ட்ரை பண்ணுங்க. ட்ரை பண்ணி எப்படி வந்துச்சுன்னு எங்களுக்கு கமெண்ட் பாக்ஸ்ல உங்களை ரிவ்யூஸ் சொல்லுங்க. அண்ட் இன்ஸ்டாகிராம்ல எங்களுக்கு ஷேர் பண்ணி கொடுங்க நீங்க ட்ரை பண்ண பிக்சர்ஸ் எல்லாம். and that's it for this video. நாங்க திரும்பி உங்களுக்காக வரோம். and இந்த வாட்டி உங்களுக்கு என்ன ரெசிபி வேணுமோ நீங்க சொன்னா நான் திரும்பி எங்க மாமியார் கிட்ட கேட்டு நான் கத்துக்கிற மாதிரி ஆக்டிங் பண்ணிக்கிட்டு పాతింగ్లా కత్తి கொடுக்குறேன். అది విషయం అండి. నేర్చుకున్నట్టు నటిస్తాను కానీ నేను నేర్చుకోను, మీకు మాత్రం చూపిస్తానని చెప్తుంది. இப்போ வந்து இந்த வீடியோ பண்ணா நான் நாளைக்கு ட்ரை பண்ணோம்னா நான் இந்த வீடியோ போட்டு நானே பண்றதுக்கு நல்லா இருக்கும்ல. ஸோ அதுக்காக Assalamu alaikum. Andarki assalamu alaikum. Today our chef Shanur Sana, our chef Samira and assistant chef. Okay, chef Shanur Sana and assistant chef Samira Sharif tried to make Hyderabadi halim. So yeah, I'm going to take a big chunk of it and taste, let you know how it is. Loved it because it's a bit of spicy, so I love spicy food. Really good and tasty. Thank you so much for making this lovely dish in quarantine time. Do you want to thank the viewers for the response on biryani video? A tight hug from me, big kiss from me, and yeah, thank you for this amazing love you guys have been showing. So love you all. Happy Ramzan and stay home, stay safe. So that's it for this video guys. We'll see you guys soon in our next video. Until we'll see you next
Lots of